డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఏమైంది? ఎందువల్ల ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు? అందరూ అనుకుంటున్నట్టే తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య సఖ్యత కొరవడిందా? ఇటువంటి అనుమానాలకు బలం చేకూరుస్తూ ఈరోజు మరొక సంఘటన జరిగింది. ఏపీ రాజధాని అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి క్వార్టర్స్ ప్రారంభోత్సవం, అలాగే సీడ్ యాక్సిస్ రోడ్ ప్రారంభోత్సవం కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. ఆయన లేకుండానే శిలాఫలకంపై ఆయన పేరున్నప్పటికీ ఆయన లేకుండానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నేతలు అందరూ కలిసి ఆ కార్యక్రమాన్ని కాస్త ముగించేశారు. అయితే ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా నిన్న మంత్రి నారాయణ నేరుగా పవన్ కళ్యాణ్ కలిసి ఆహ్వానం అందించిన, లేదు నాకు రావడానికి కుదరదు, నాకు వేరే షెడ్యూల్ ఉంది, విశాఖపట్నంలో వేరే కార్యక్రమానికి నేను అటెండ్ అవ్వాలి కాబట్టి నాకు రావడానికి కుదరదని చెప్పి పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పేశారన్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఉప ముఖ్యమంత్రికి ఒకరోజు ముందు ఆహ్వానం ఇవ్వటం ఏమిటి, ముందే చెప్పాలి కదా అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ నేతలు ఒకవైపు చర్చించుకుంటుంటే, లేదు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం పవన్ కళ్యాణ్కి 2 నెలల ముందే తెలుసు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ నేతల వాదన. ఏది ఏమైనప్పటికీ కూడా ఎంత ముఖ్యమైనటువంటి కార్యక్రమానికి, అంటే ఏపీ రాజధానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అభివృద్ధి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ అటెండ్ అవ్వకపోవడంపై సర్వత్రా చర్చ మొదలైంది. ఎందువల్లంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా చట్టబద్ధత కూడా కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు చేశారు. కూటమి పార్టీ నేతలందరూ కూడా రాజధానిని గొప్పగా నిర్మించుకుంటున్నామంటూ వారికి వారు డబ్బాలు కొట్టేరుకునేటువంటి పరిస్థితుల్లో కూటమి పార్టీలో ప్రధాన భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన పార్టీ నేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటెండ్ అవ్వకపోవడానికి కారణాలు ఏమిటి అంటే, మరి కొంతమంది విశ్లేషకులు చెప్తున్నటువంటి సమాధానం ఏంటంటే, అమరావతిలో విపరీతమైనటువంటి డబ్బు ఖర్చు చేస్తూ అభివృద్ధి పేరుతో ధనాన్ని ఎక్కువగా వెచ్చిస్తున్నారు, దీంట్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయి అన్నట్టుగా ప్రముఖంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి విమర్శలు ఒక పక్క అయితే, విపరీతమైనటువంటి భూములు స్వాధీనం చేసుకుంటున్నారు, అంటే మళ్ళీ ల్యాండ్ పూలింగ్ పేరుతో అధికంగా రైతుల దగ్గర నుంచి కూడా భూములు తీసుకుంటున్నారు. ఇవన్నీ అంశాలన్నీ కూడా వీటికి నాకు ఎటువంటి సంబంధం లేదు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పడం కోసమే ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వట్లేదు అన్నట్టుగా కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. దీనికి తోడు నిన్న ఒక సంఘటన జరిగింది. ఎన్డీఏ కూటమి సోషల్ మీడియా సమన్వయ కమిటీ పేరుతో ఒక లేఖను విడుదల చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు, నేతలు కూటమి పార్టీలు గ్రూపుల్లోకి చొచ్చుకుపోయి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నేతల మధ్య సయోధ్య కుదరట్లేదని చెప్పి ఏదో జరుగుతుందన్నట్టు వారిద్దరి మధ్య వైరం సృష్టించడానికి కొన్ని వదంతులు సృష్టిస్తున్నాడు, లేనిపోని న్యూస్లు స్ప్రెడ్ చేస్తున్నారు, అవన్నీ కూడా మీరు నమ్మవద్దు అంటూ ఒక లేఖను విడుదల చేశారు. అదే లేఖను తెలుగుదేశం పార్టీ, అలాగే బీజేపీ పార్టీ, జనసేన పార్టీ వాళ్ళ అఫీషియల్ పేజ్లో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. కానీ ఈ యొక్క పేజ్లో కొన్ని సెంటెన్స్ చూసినట్లయితే, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేరుగా గొడ్డలి పార్టీ అని వ్యాఖ్యానించడంపై, లేదు ఇది ఎన్డీఏ సోషల్ మీడియా కమిటీకి సంబంధించింది కాదు, ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయంలో తయారైనటువంటి లేఖే అంటూ ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇవన్నీ ఒక పక్కనైతే చంద్రబాబు నాయుడు నిర్వహించేటువంటి కొన్ని కేబినెట్ మీటింగులకి పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా దూరంగా ఉన్నారు. అంటే మొన్న భుజానికి శస్త్రచికిత్స జరగక ముందు జరిగినటువంటి 2-3 క్యాబినెట్ మీటింగుల్లో ఒకసారి జ్వరం అని చెప్పి మధ్యలో వెళ్ళిపోయారు, ఒకసారి వెన్నునొప్పి అని వెళ్ళిపోయారు, ఒక మీటింగ్ అటెండ్ అవ్వలేదు. అయితే తర్వాత ఆయన భుజానికి శస్త్రచికిత్స చేయించుకోవడానికి ముంబై వెళ్ళటం, ఆ తర్వాత అట్నుంచి వచ్చిన తర్వాత ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ కార్యక్రమం ఉందో దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచ్చేయడంతో ఆ కార్యక్రమానికి ఆ శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ అటెండ్ అయ్యారు. ఆ కార్యక్రమానికి కూడా మోడీ వస్తున్నారు కాబట్టి అటెండ్ అయ్యారు, కానీ లేకపోతే అటెండ్ అయ్యేవారు కార్యమో అన్నట్టుగా కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా మొన్న విజయవాడలో జరిగినటువంటి ఒక క్యాబినెట్ మీటింగ్ కూడా, ఆ మీటింగ్ ఆయన లోకల్లోనే ఉన్నారు, విజయవాడలో ఉండి కూడా రాలేదు. ఆయన లేకుండానే క్యాబినెట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా పవన్ కళ్యాణ్ లేకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నటువంటి వార్తలు కూడా వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎంత ప్రతిష్టాత్మకమైనటువంటి రాజధాని పనులకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ అటెండ్ అవ్వకపోవడంపై సర్వత్రా చర్చ మొదలైంది. మరొక వైపు స్థానిక సంస్థలు ఎన్నికలు సమీపిస్తుంటూ ఈ 2 పార్టీల మధ్య కూడా సమన్వయం కుదరట్లేదు అన్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఇటీవల ఒక మీటింగ్లో నారా లోకేష్ మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో 85% సీట్లలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది, 15% సీట్లలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం, ఈ వ్యాఖ్యల పట్ల జనసేన పార్టీ నేతలందరూ కూడా సీరియస్ అయ్యారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించడానికి, అధికార కూటమి పార్టీని
కూటమి పార్టీని అధికారంలో తీసుకురావడానికి తమకు తాము త్యాగాలు చేసుకుని అతి తక్కువ సీట్లు తీసుకున్నామని. అంటే పవన్ కళ్యాణ్ చెప్పడం వల్లే ఒక 20 సీట్లు తీసుకున్నాం, లేకపోతే అప్పుడు కూడా 30 నుంచి 35, 40 సీట్లు ఖచ్చితంగా మేము అడిగేవాళ్ళం. కానీ కూటమి పార్టీ ధర్మాన్ని కట్టుబడి అధికారంలోకి రావాలని చెప్పి మేము తగ్గించుకున్నాం. కానీ ఇప్పుడు అలా కాదు. ఏదైతే పవన్ కళ్యాణ్ వల్ల ఈ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పి చెప్పుకుంటున్నామో, జనసేన పార్టీకి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించి ఖచ్చితంగా 35 నుంచి 40 సీట్లు ఇవ్వాల్సిందన్నట్టుగా వారు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరొక వైపు ఈ అంశానికి సంబంధించి జనసేన నేత నాదెండ్ల మనోహర్ కూడా రియాక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో కుదరదు, ఈసారి ఖచ్చితంగా ఎక్కువ సీట్లు మాకు కావాలని చెప్పి ఆయన కూడా రియాక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ ఎందువల్ల మౌనంగా ఉంటున్నారు, ఎందువల్ల ప్రభుత్వ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు అన్నటువంటి అనుమానాలు ఒక పక్క అయితే, ఈయన భుజానికి శస్త్రచికిత్స చేసుకోకముందు మీటింగ్స్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇది ఆత్మగౌరవ పోరాటం అని అన్నారు తమ కార్యకర్తలను ఉద్దేశించి. మీ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో నాకు అంతా తెలుసు, సర్దుకుపోండి, కూటమి ధర్మాన్ని కట్టుబడి ఉండాలని అన్నారు. గంతకు ముందు 15 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు, కూటమితో కలిసి పనిచేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఏ కేబినెట్ మీటింగ్కి అటెండ్ అవ్వట్లేదు, అలాగే రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా అటెండ్ అవ్వలేదు. ముఖ్యంగా కొంతమంది చెప్పేటువంటి అంశం ఏమిటంటే, జై ఆంధ్ర అని అంటున్నాడు తప్ప ఎప్పుడు కూడా జై అమరావతి అనే మాట పవన్ కళ్యాణ్ నోట్లోంచి రాలేదు అంటూ చెప్తున్నట్టు లెక్కలు ఒకవైపు అయితే, తెలంగాణలో పోటీ చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధపడటం కూడా తెలుగుదేశం పార్టీపై ఆంధ్రాలో ఆధారపడినట్టుగా కాకుండా సొంతంగా అక్కడ ఒక రాజకీయ పార్టీని బిల్డప్ చేసి అక్కడ సొంతంగా పోటీ చేయాలన్నటువంటి ఆలోచనతో తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. అందువల్ల కొంచెం ఆంధ్ర పాలిటిక్స్కు దూరంగా ఉంటున్నారని చెప్తున్నా కానీ, ప్రభుత్వంలో కీలక భాగస్వాములుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎందువల్ల ప్రభుత్వ కార్యక్రమాలకు అటెండ్ అవ్వటం లేదానిపై సర్వత్రా చర్చ అయితే జరుగుతుంది. అయితే మొత్తానికి పవన్ కళ్యాణ్ ఈరోజు రాజధాని కార్యక్రమానికి అటెండ్ అవ్వకపోవటం, ఈ లోకల్ బాడీ సమీపిస్తుండటంతో లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా జనసేన పార్టీ నేతలు రియాక్ట్ అవుతాం. మరొక వైపు బాలినేని శ్రీనివాసరెడ్డి, దామచర్ల జనార్దన్ రెడ్డి ఒంగోలులో జరుగుతున్నటువంటి గొడవలు, టీవీ రామారావు కొవ్వూరు నియోజకవర్గంలో చేసినటువంటి వ్యాఖ్యలు, జనసేన పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో సరైన గుర్తింపు దొరకట్లేదు అన్నట్టుగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ మధ్య ఎందువల్ల సఖ్యత కొరవడింది, మరి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తారా, లేకపోతే ఏం జరగబోతుంది, ఈ విభేదాలు మరింత ముదిరేటువంటి అవకాశం ఉంటుందా, పవన్ కళ్యాణ్ ఎందువల్ల ఈ రకంగా ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. టీవీ రామారావు కొవ్వూరు నియోజకవర్గంలో చేసినటువంటి వ్యాఖ్యలు, జనసేన పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో సరైన గుర్తింపు దొరకట్లేదు అన్నట్టుగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ మధ్య ఎందువల్ల సఖ్యత కొరవడింది, మరి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తారా, లేకపోతే ఏం జరగబోతుంది, ఈ విభేదాలు మరింత ముదిరేటువంటి అవకాశం ఉంటుందా, పవన్ కళ్యాణ్ ఎందువల్ల ఈ రకంగా ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.